ఇదొక బాడీ స్క్రబ్. అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ఎవరైనా కూడా వాడచ్చు. అబ్బాయిలకైతే 2 ఇంగ్రీడియంట్స్, అమ్మాయిలకైతే 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఈ పౌడర్ని కావాలనుకుంటే మనం ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ కింద కూడా వాడుకోవచ్చు. అదేంటి, ఎట్లా తయారు చేయాలనేది చూద్దాం. ఇది పౌడర్ చేసింది ఆరెంజ్ పీల్స్తో, అంటే కమలాకాయ పైన ఉన్న తొక్కలు ఉంటాయి కదా, వాటితో చేసిన పొడి ఇది. మనం కమలాకాయలు తినిన తర్వాత ఆ పైన పీల్ని పాడేయకుండా పక్కన పెట్టుకోవాలి. మీకు ఎండ పుష్కలంగా దొరికిద్ది అంటే ఒక 1 వీక్ ఫ్యామిలీ అంతా కలిపి తిన్న కమలాకాయ తొక్కలు ఉంటాయి కదా, దాన్ని ఎండలో పెట్టుకుని చిప్స్ లాగా, అంటే చేత్తో విరగొడితే విరిగిపోయేంతలాగా అయ్యేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. మీ దగ్గర ఎండ లేదు, ఎండ దొరకదు అని అనుకున్నప్పుడు ఇంట్లో ఎక్కడో ఒకక్కడ తడిగా లేని ప్రదేశం, అంటే చాలా పొడిగా ఉంటుంది, అక్కడ తడి అనేదే వెళ్ళదు అన్న ప్లేస్లో పెట్టేసుకుని ఒక 20 డేస్ ఉంచారనుకో, చిప్స్ లాగా తయారవుతాయి. కరకల్లాడేలాగా ఎలాగైతే మనకు ఉంటాయి అలాగ తయారవుతాయి. అప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిగా కొట్టుకోండి. కొంచెం కొంచెంగానే వేసుకోండి, చిన్న చిన్న ముక్కలు చేసుకునే వేసుకోండి. ఎందుకంటే మిక్సీ జార్ బ్లేడ్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు పెద్ద ముక్కలు వేసేస్తే. ఈ పొడి అయింది కదా, ఇప్పుడు దీనిలోకి మీరు శనగపిండి కావాలంటే శనగపిండి వేసుకోవచ్చు, లేదు అంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. మీకు శనగపిండి పడదంటే, మాకు పడదు కాబట్టి శనగపిండి మేము బియ్యం పిండి 3 full spoons యాడ్ చేసాను దీంట్లో. దాన్ని కూడా మళ్ళీ మిక్సీ కొట్టాను. ఇప్పుడు ఈ స్క్రబ్ బాయ్స్కి వాడుకోవచ్చు. అదే గర్ల్స్ అనుకోండి, దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా కొట్టుకునే బదులు నేనేం చేశానంటే జస్ట్ బియ్యం పిండి ఆరెంజ్ పీల్ పౌడర్నే ఉంచి పక్కన, అమ్మాయిలు వాడుకుంటున్నారు అన్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు కలుపుకొని వాడుకోవచ్చు. అదే అబ్బాయిలకు అనుకోండి, జస్ట్ ఆ పౌడర్లో కొన్ని వాటర్ పోసి మెత్తని పేస్ట్లో పెట్టి ఫేసు బాడీ రెండింటికి కూడా వేసుకోవచ్చు. ఇది మీరు కావాలనుకుంటే రిటర్న్ గిఫ్ట్ కింద కూడా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. 10 years బ్యాక్ నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్, నాకైతే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ కనపడ్డాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ you.